హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ రోజు వీడియోలో వచ్చేసి మీకు పొటాటో స్ప్రింగ్ రోల్స్ ఎలా చేసుకోవాలని చూపిస్తానండి. మనకి బయట అంటే ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువ అమ్ముతూ ఉంటారు కదా పొటాటో స్ప్రింగ్ రోల్స్. అవి ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలన్నా చూపిస్తాను. బాయ్. హలో బాయ్. ఏ నొక్కారు? సో ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే కొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి. ఇంకా మంచి రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో అయితే ఒక స్నాక్ ఐటెం అయితే ఉంటుంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో పిల్లలు అయితే మార్నింగ్ స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇంట్లో పని అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. దోశ అయితే వేస్తున్నాను. దోశల మీద ఈ పప్పుల పొడి అయితే వేస్తున్నాను అనమాట. ఈ పప్పుల పొడి అండి చెప్పాను కదా మీకు, ఈ రెసిపీ కూడా లాస్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను. ఇది ఎలా చేసుకోవాలి ఏంటన్నది. అయితే ఇది మనకి ఫ్రైల్లో వేసుకోవచ్చు, దోశల మీద వేసుకోవచ్చు, ఇడ్లీ మీద కూడా వేసుకొని తినచ్చు అనమాట. చాలా బాగుంటుంది ఈ పప్పుల పొడి అయితేని. ఒకసారి ఆ వీడియో ఎవరైనా చూడకపోతే మాత్రం ఆ వీడియోలో ఈ పప్పుల పొడి ఎలా చేశానన్నా చూడండి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇలా దోశ అయితే వేసాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. తర్వాత అయితే రాత్రి డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టాను. యాక్చువల్లీ డ్రై ఫ్రూట్స్ డబ్బాలో ఏమైందంటే మొత్తం అన్ని డబ్బా కింద అడిపోయి ఉన్నాయి అనమాట. అంటే డబ్బాలోనే కింద అలా ఒకటి రెండు పడిపోయి ఉంటాయి కదా, సో అవి అలాగే ఉన్నాయి. సో అందులో ఏం చేశానంటే అవన్నీ రాత్రి వాటర్లో వేసి నానబెట్టేశాను. ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇందులోనే ఒక 2 బనానా వేసుకున్నాను అనమాట. అలాగే ఒక టీ స్పూన్ వచ్చేసి హనీ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఈ విధంగాని. ఇది చాలా మంచిదండి, అంటే మనకి వెయిట్ లాస్ కూడా మంచిది, ఇంకా హెయిర్ కూడా చాలా మంచిది అనమాట. ఇంతకు ముందు వీడియోలో షేర్ చేశాను మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్ని కలిపి ఎలాగా నేను చేశాను అన్నది చూపించాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, లేదంటే మీకు అది పూర్తిగా వీడియో కావాలంటే మాత్రం కామెంట్ చేయండి. తర్వాత అయితే పార్సల్ అయితే వచ్చిందండి. ఇప్పుడు వచ్చిందనమాట ఈ పార్సల్. అయితే ఏంటంటే ఆయిల్ టిన్స్ అవి క్యాప్స్ పోనీ అని చెప్పాను కదా ఒక వీడియోలోని. సో మీషోలో అయితే చెక్ చేశానండి, క్యాప్స్ అయితే సెపరేట్గానే అమ్ముతున్నారనమాట. అయితే నేను ఇవి ఒక 3 అయితే వచ్చినాయి సెట్ వచ్చేసి. ఇవి మొత్తం 3 అనమాట. ఈ 3 తీసుకున్నాను. ఈ 3 వాటిలో ఏంటంటే మనకి బాటిల్ ఆయిల్ వేసుకోవడానికి ఒక స్ట్రైనర్ కింద కూడా ఇచ్చారు. సో ఇది వచ్చేలాగే తీసుకున్నాను. బాటిల్లో ఆయిల్ వేయడానికి బాగా ఈజీగా ఉంటుంది కదా, అందుకని తీసుకున్నాను. కాకపోతే ఇంకా 4 వచ్చి కూడా ఉన్నాయి అనమాట. ఈ క్యాప్స్ మొత్తం 4 వచ్చి సెట్ కూడా ఉన్నది. సో 4 ఎందుకులే 3 వచ్చేది ఉంటుంది. అలాగే స్ట్రైనర్ కూడా తీసుకుంటే మనకి ఆయిల్ కూడా టిన్లో వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. దీనికి తగిలించుకోవడానికి ఒక హుక్ లాంటిది కూడా ఇచ్చారండి. సో ఇదంతా వచ్చేసి నాకు ఎంత అయిందంటే 90 రూపీస్ అయితే అయిందనమాట. చాలా రీజనబుల్ కాస్ట్లోనే వచ్చినాయి. ఇంకా ఎక్కువ అవుతుందేమో అనుకున్నాను కానీ చాలా తక్కువ ధరలు బాగా వచ్చినాయి అనమాట. సో అయితే ఆయిల్ టిన్స్ అయితే ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే తెచ్చినవి కూడా క్లీన్ చేసి ఒక క్లాత్ పెట్టి బాగా శుభ్రంగా తుడిచేసాను అనమాట. మళ్ళీ ఆయిల్ వేస్తున్నాం కదా, మళ్ళీ ఒక మూగుట్లో కానీ ఇందులో వేసినప్పుడు మళ్ళీ చిటపట్లు ఆడుతూ ఉంటుంది. అందుకే వాటర్ ఏమీ లేకుండా శుభ్రంగా తుడిచేసి ఇంక టిన్నులో అయితే ఆయిల్ అయితే ఫిల్ చేసేస్తున్నాను. ఈ ఆయిల్ టిన్స్ కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి. ఇవి రెండు కలిపి ఇందులో లీటర్ అయితే పడుతుంది అనమాట. ఒక్కోటి 1/2 లీటర్ అయితే పడుతుంది. సో అదనమాట, నేను ఫుల్గా వేయకుండా ఇలా హాఫ్ అయితే వేసాను. ఎందుకంటే మళ్ళీ క్యాప్ పెట్టినప్పుడు మనకి ఆయిల్ అన్నది పైకి వచ్చేస్తుందని చెప్పేసి ఈ విధంగా అయితే వేసాను. అయితే ఇది మళ్ళీ అందులో నుంచి వస్తుందో రావట్లేదని చెప్పేసి ఇలా టెస్ట్ చేసి అయితే చూసాను, బాగానే వచ్చింది. అయితే ఇంకో డబ్బా అయితే ఇంతకుముందు ఒక డబ్బా పెట్టాను కదండి ఆయిల్ వేసుకోవడానికి. ఆ డబ్బాలో ఏంటంటే మనకు ఒకసారి యూజ్ చేసిన ఆయిల్ అందులో వేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఇంకా సెపరేట్గా పెట్టుకున్నాను. ఈ స్టాండ్ అయితే పెట్టేస్తున్నానండి. మొన్న గాజార్స్ తీసుకున్నాను కదా డిమార్ట్లోని. సో ఈ స్టాండ్లోని ఈ విధంగా అయితే సర్దుకున్నాను. ఈ పక్కన దీని పక్కన వచ్చేసి వాటర్ టిన్ అండి. వాటర్ టిన్ నాకు చాలా అడ్డుగా ఉంటుంది అనమాట. దానికి ఏదైనా ఒక స్టాండ్ చూడాలి. నా దగ్గర ఒక పీట ఉంది, ఆ పీట మీద పెడుతుంటేనేమో ఉండట్లేదు. సో దాన్ని చాలా చిరాకు వస్తుంది అనమాట. దాన్ని ఏదోలా సెట్
సెట్ చేస్తాను. సో ఎలా సెట్ చేశానన్నా చూపిస్తానండి. నేను ఎంత పిచ్చిదాన్ని అంటే ఇంట్లో నేను వస్తువులు పెట్టుకుని నేను బయటే కొన్నాను అనమాట. అంటే మా మిక్సీకి ఇలాగ ఆనియన్ చాపర్ ఇవన్నీ చాలా వచ్చినాయండి. ఇవి జ్యూస్ చేసుకుని ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇవన్నీ నేను ఉన్నాయి కానీ తీయలేదనమాట. ఇంతకు ముందు నుంచి స్పేస్ లేదు, తీసుకుని ఏం చేస్తాంలే అవన్నీ యూస్ చేయడం అవసరమా పెద్ద పని అని చెప్పేసి ఇలా కవర్లో పెట్టేసి బాక్సుల్లో పెట్టేసి ఉంచాను. అయితే ఈ రోజు తీసాను అనమాట. ఈ ఆనియన్ చాపర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఒకసారి ట్రై చేద్దాము, సో ఇందులో ఏమన్నా అవుతాయేమో అని చెప్పేసి తీసాను ఇవన్నీ తీయగానే చాలా ఉన్నాయండి ఇందులోని. మాది ప్రీతి అనమాట మిక్సీ. సో ప్రీతి కంపెనీకి మొత్తం ఈ మిక్సీ జార్స్ అన్నీ వచ్చినాయి. చిన్న మిక్సీ గిన్నె ఒకటి వచ్చింది, అలాగే పెద్ద మిక్సీ గిన్నె ఒకటి వచ్చింది, ఇంకోటి అంతకన్నా పెద్ద మిక్సీ గిన్నె ఏమో ఇంకోటి వచ్చింది అనమాట. అలాగే జ్యూసర్ ఒకటి వచ్చింది, ఇలాగ ఒకటి చాపర్ అయితే వచ్చింది అనమాట. ఈ చాపర్కి ఏంటంటే ఆనియన్స్ కట్ చేసుకోవచ్చు, ఇంకా పొటాటో స్లైసెస్ చేసుకోవచ్చు, ఇంకా చపాతీ పిండి మిక్స్ చేసుకోవచ్చు, అలాగే క్యారెట్ ఇవన్నీ కూడా గ్రేట్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఉన్నాయి ఇందులోని. కాకపోతే నేను పిచ్చిదానిలాగా ఇన్ని రోజుల నుంచి ఎందుకు యూజ్ చేయలేదా అని అనిపించింది అనమాట. ఈ రోజు అయితే తీద్దాము ఎలాగన్నాని, సో తీసి చూద్దామని చెప్పేసి తీసాను. అయితే ఇందులోండి చాలా ఉన్నాయండి. ఇంకోటి ఇది వచ్చేసి చపాతీ పిండి మిక్స్ చేసుకోవడానికి అనమాట. ఇది వచ్చేసి పెద్ద మిక్సీ జారు, ఈ పక్కది వచ్చేసి జ్యూసర్ అనమాట. ఇందులో మనం జ్యూసెస్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే సమ్మర్లో మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇట్లా అవసరం అయితే లేదనిపిస్తుంది నాకు ఒక్కోసారి. ఇంకోటి జ్యూస్ తీసుకున్న తర్వాత అందులో ఈ విధంగా బయటికి అయితే తీసుకోవచ్చు కదా జ్యూస్. సో ఆ విధంగా చిన్న ట్యాప్ కింద కూడా ఇచ్చారు. అయితే నాకు ప్రస్తుతానికి ఏం అవసరం లేదు. ఈ ఆనియన్ చాపర్ అయితే తీస్తున్నాను అనమాట బయటికి. ఇది బయట పెట్టేసి మిగతా అన్ని ఇంక లోన్ అయితే పెట్టేస్తాను. అసలుకే అడ్డిగా ఉంటాయన్నీ అని చెప్పేసి ఇంక ముందుగానే ఇంక అన్ని లోనా బాక్సుల్లో అయితే పెట్టేస్తాను అనమాట. ఇంకోండి చాపర్ అయితే తీస్తున్నాను. ఈ చాపర్లో ఇప్పుడు ఏంటంటే గుత్తొంకాయ కోసం ఆనియన్స్ అయితే ఇలా గ్రేట్ చేస్తారు కదా, అంటే మనం క్యారెట్ కోరి దాంతో మొత్తం కోరతాం కదా, సో దాంతో ఇంకొన్ని ఈ విధంగా కోరదాము, దీంతో వస్తుందో రాదని చెప్పేసి ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఎప్పుడు వాడక నేను ఇది ఎలా ఫిక్స్ చేయాలో తెలియట్లేదు, మొత్తం దాన్ని పెట్టి నొక్కేస్తున్నాను అనమాట. తర్వాత ఒకేసారి పైనుంచి ఇలా పెట్టానండి, ఈజీగా వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు దాకా పిచ్చిదానిలాగా తెగ నొక్కేసాను, అది ఇరిగిపోయేలాగా నొక్కేసాను కానీ ఇరగలేదులేండి. ఇంకోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా పెట్టి నొక్కేసాను. తర్వాత ఇలా పెడితే మంచి ఈజీగా పెట్టేసింది అనమాట. ఇంకోటి ఇలా తీసి ఇంకా ఇలా నొక్కేస్తే అయిపోయింది. సో ఇప్పుడైతే దీంతో నేను ఆనియన్ గ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను గుత్తొంకాయ కోసం. సో గుత్తొంకాయ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. అయితే ఫస్ట్ టైం కదా, ఏమేమి ఎక్కడ ఫిక్స్ చేయాలన్నా తెలియదు, సో అందుకే అన్ని చూస్తున్నాను అనమాట. ఇది డైరెక్ట్ పెట్టేశాను, కాకపోతే అలా పెడితే అవ్వలేదు అనమాట. తర్వాత ఇది ఒక స్టాండ్ లా అయితే ఉన్నది, దాన్ని పెట్టిన తర్వాత ఇది పెడితే అప్పుడు సెట్ అయ్యింది. దీన్ని అయితే బాగా శుభ్రంగా కడిగేసానండి. ఇప్పుడు కడిగేసిన తర్వాత యూజ్ చేసుకుంటున్నాను అనమాట. అయితే ఇప్పుడు మిక్సీ తీసుకున్నాను. ఈ మిక్సీ గిన్నె ఏంటంటే మనకి డైరెక్ట్ పెట్టడానికి అయితే అవ్వదు అనమాట, దీనికి సెపరేట్ గా వేరేదైతే ఇచ్చారు. సో ఈ విధంగా అయితే ఇచ్చారు. ఫస్ట్ అయితే దాన్ని ఈ విధంగా ఫిక్స్ చేసుకుని దానిపైన అయితే ఈ ఆనియన్ చాపర్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ ఆనియన్ చాపర్ వచ్చేసి మల్టీపర్పస్ అండి, అంటే మనకి ఆనియన్ చాప్ చేసుకోవచ్చు, లేదంటే స్లైసెస్ కింద కట్ చేసుకోవచ్చు, మనకి ఆనియన్స్ పొడవ కాలితే పొడవ కట్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న ముక్కల కింద కాలితే చిన్న ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను టెన్షన్ పడతా వేస్తాను అనమాట. దీని సౌండే పెద్ద గాంభీర్యంగా వస్తుంది అనమాట. చూడండి, మీకే చూపిస్తాను ఎంత సౌండ్ వస్తుంది. చూస్తున్నారు కదండి ఎంత సౌండ్ వస్తుందో. నేను భయపడతా వేసాను అనమాట. అంటే ఫస్ట్ టైం కదా, ఎలా ఉంటది, లేదంటే ఆ మూత పైకి ఎగిరిపోద్దా ఏంటి అన్నట్టు కొంచెం అలా స్లోగా వేసాను. కానీ నేను అనుకున్నంత ఏమీ లేదు, కానీ సౌండ్ మాత్రం బాగా ఎక్కువ వస్తుంది అనమాట. అయితేనండి ఇది ఎంత స్పీడ్గా అయిపోయిందండి, చాలా తొందరగా అయిపోయిందండి. మనకి క్యారెట్ దాంతో తురిమి మన చేతులు కోసుకుపోనో, లేకపోతే అది ఎక్కువ టైం పట్టేస్తూ ఉంటుంది కదా. ఇందులో అయితే ఒక్క నిమిషంలో అయితే అన్ని చాప్ అయిపోయినాయి అనమాట బాగానే. సో చాలా బాగా అయిందండి. ఇందులోని ఆనియన్స్ కూడా కట్ చేస్తే చిన్న ముక్కల కింద వచ్చేస్తాయి. సో ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకోవచ్చు, అలాగే చపాతీ పిండి కూడా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. చపాతీ పిండికి అయితే సెపరేట్ గా ఇచ్చారు. సో అదనమాట, ఈ నుంచి ఇది కూడా యూజ్ చేసుకోవాలి. సో ఎందుకండి మూల పెట్టుకుని ఉంచుకుని కన్నా అన్ని యూజ్ చేసుకుంటేనే బెటర్ కదా.
ఈ రైస్ అయితే పెట్టేశానండి. ఇంకా రైస్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ ఆనియన్స్ అయితే మొత్తం అన్ని ఇలా చాప్ చేసుకున్నాను కదా. ఒకైతే గుత్తి వంకాయకి అయితే మొత్తం అన్ని మిక్స్ చేసుకున్నాను. ముందు వీడియోలో కానీ గుత్తి వంకాయలు అయితే చూపించాను కదండి. ఈ రోజు అయితే చేస్తున్నాను అనమాట కర్రీ అయితే కర్రీ అయితే చాలా బాగుందండి. సో చాలా వీడియోస్ లో చూపించాను కదా గుత్తి వంకాయ కర్రీ, ఇంకా అందుకే ఏమీ చూపించట్లేదు. ఈ కర్రీలోని ఆనియన్స్ మిక్సీ చేసి వేసుకుంటారు. ఆ మిక్సీ చేసి వేసుకునే కన్నా ఇలాగ వేసుకుంటేనే బాగుంటది అనమాట. అయితే నేను ఇందులో ఏమేసానంటే వేరుశనగలు పౌడర్ అయితే వేసానండి. మెత్తగా దాన్ని గ్రైండ్ చేసుకున్నాను. అందులోనే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, ఇంకా జీలకర్ర పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇలాగ వంకాయలు అయితే పెట్టేసుకున్నాను అనమాట. స్టఫ్ చేసుకున్నాను మొత్తం అని. ఇప్పుడు ఇది ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని అందులోనేమో వంకాయలు అన్ని పెట్టేసి కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి వేసి మూత పెట్టేసాను అనమాట. అయితే ఈ ఆనియన్ చాపర్ చాలా ఈజీగా అయిపోతుందండి. అంటే క్లీన్ చేసుకోవడం కూడా పెద్ద పని ఏం లేదనమాట. అంటే గిన్నె పెద్దది కదా, సో క్లీన్ చేయడానికి కూడా బాగున్నది. సో ఇక నుంచి ఇంకా చపాతీ పిండి కలపడానికి, ఆనియన్స్ కట్ చేయడానికి ఇదే యూస్ చేస్తాను. టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. చాలా త్వరగా అయిపోతుంది. లోన బ్లేడ్స్ కూడానండి చాలా షార్ప్ గా ఉన్నాయి అనమాట. బ్లేడ్స్ అయితేని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి అయితేని. సో అవి అయితే క్లీన్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా అందులోని నేను వాటర్ ఇవన్నీ వేసి ఉడకబెట్టుకున్నాను అనమాట. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉన్నదండి, చాలా కమ్మగా ఉన్నది అనమాట. అయితే ఇంక కర్రీ చేస్తున్నప్పుడే పక్కన కూడా చారు అయితే పెట్టానండి. ఇంకా చారు పెట్టానంటే మీకు అర్థమయ్యే ఉండాలి, మా హస్బెండ్ అయితే లంచ్కి అయితే వస్తున్నారు. ఇంక అందుకే చారు పెట్టాను. అయినా గుత్తి వంకాయ కూరలోకి చారు బాగుంటుందండి. చారు కానీ పుప్పుచారు కానీ బాగుంటుంది అనమాట. మేము నా పిల్లవక ముందు అయితే మేము అమ్మ వాళ్ళు అయితే చారు ఎలా పెడతారంటే కొంచెం పుల్లగా పెట్టేవారు అనమాట. సో పెళ్ళైన తర్వాత అత్తయ్య గారు ఏంటంటే పుల్లగానే పెట్టేవారు. మావయ్య గారు కోసం అని చెప్పేసి సెపరేట్గా ఒక గిన్నెలో పంచదార ఎక్కువ వేసి ఆ చారు అంతా తీయగుండిలా అయితే కాసేవారు అనమాట. సో ఇదేంటి ఇలా తాగుతున్నారు, పుల్లగా ఉండాలి కదా అని చెప్పేసి అనుకునేదాన్ని. ఫస్ట్ అయితే అంత ఇష్టంగా తినేదాన్ని కాదు. అంటే మొత్తం అంతా పంచదార కలిపేవారు కాదు, సెపరేట్గా గిన్నెలో కలిపి వేసి ఇచ్చేవారు అనమాట మావయ్య గారికి. తర్వాత ఉండి కొద్దిగా తిని నాకు కూడా అలవాటు అయిపోయింది తీయగానే. మా హస్బెండ్ కూడా అలాగే తింటారు. ఇంకా పిల్లలకు కూడా ఇంకా అదే అలవాటు అయిపోయింది అనమాట. ఖచ్చితంగా చారులో బెల్లం ఎక్కి వేసి అయితే కాస్తాను అనమాట. పంచదార వేయను, బెల్లం వేస్తాను. బెల్లం లేకపోతే మాత్రం పంచదార అయితే వేస్తాను. తర్వాత అయితే స్టవ్ అంతా క్లీన్ చేస్తానండి. ఇంకా అంతా క్లీన్ అయిపోయింది. ఇంక తర్వాత అయితే స్కూల్కి వెళ్ళి పిల్లద్దరిని తీసుకొచ్చి ఇంకా లంచ్ పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ కూడా తినేశారు. ఇంకా ఆయన తినేసిన తర్వాత ఇప్పుడైతే నేను తింటున్నాను అనమాట. అంటే పిల్లలు మా హస్బెండ్ ఒకేసారి తినేసిన తర్వాత ఇంక పిల్లలిద్దరిని పడుకోబెట్టినప్పుడు నాకైతే 3 అయితే అయ్యింది టైం. ఇంకా 3 అయిన తర్వాత లంచ్ అయితే చేశాను. ఇంకా తర్వాత వచ్చేసి చెప్పాను కదా పొటాటో స్లైసెస్ చేస్తానని చెప్పేసి. సో దానికోసం అయితే నా దగ్గర 2 పొటాటోస్ అయితే తీసుకున్నాను. ఇలా పైన తొక్కంతా తీసేసి ఇలా చాపర్లో అయితే వేస్తున్నాను. అయితే ఈ చాపర్లో వేసినందుకు చాలా బాగా వచ్చినాయండి. ఒక పొటాటోకి చాలా ఎక్కువ స్లైసెస్ అయితే వచ్చినాయి అనమాట. చాలా బాగుంది. సో ఇంకా 2 పొటాటోస్కి అయితే చాలా స్లైసెస్ అయితే వచ్చినాయి. చాలా అంటే అన్ని ఈవెన్ గా వచ్చినాయి అనమాట. మనకి మామూలుగా కట్ చేస్తే ఏంటంటే ఒకటి లావు ఒకటి సన్నం అలా వస్తూ ఉంటాయి కదా. సో ఇలా ఏంటంటే మనకి ఈవెన్ గా అయితే వచ్చినాయి అనమాట. అయితే ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇక్కడ మీకు అయితే చూపిస్తున్నానండి ఎంత బాగా వచ్చినాయో. ఒక్కోటి చాలా పల్చగా చాలా బాగున్నాయి అనమాట. అయితే వీటిని ఇప్పుడు బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత మనకి స్టిక్స్ అయితే ఉంటాయి కదండి, ఆ స్టిక్స్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఈ స్టిక్స్ వచ్చేసి ఏంటంటే మనకి ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంటుందండి. నేను మొన్న బయట తీసుకున్నాను అనమాట. పిల్లలకి ఫొటోస్ తీసుకోవాలని చెప్పేసి వెళ్ళాం కదండి, అక్కడైతే ఉన్నాయన్నమాట. 40 రూపీస్ ఎంతో తీసుకున్నారు. నాకు ఇది చాలా బాగున్నాయి, ఎక్కువైనా ఉన్నాయి అనమాట ఇందులో స్టిక్స్ అయితే ఫస్ట్ అయితే ఒక 2 తీసుకున్నానండి. 2 తీసుకుని ఇంకోండి ఒక్కొక్క స్లైసెస్ తీసుకోవాలన్నమాట. దాన్ని ఇలా మధ్యలోకి ఇలా మడత పెట్టాలి, అంటే బాగా ఇరిగిపోకూడదు. ఇలా మడత పెట్టి ఇలా గుచ్చాలన్నమాట. సో మిగతా అన్ని మొత్తం ఇలాగే గుచ్చుకోవాలి. మీకు అటు ఒకటి ఇటు ఒకటి కావాలని గుచ్చుకోవచ్చు, లేదంటే అన్ని ఒక కేప్ కానీ ఇలా గుచ్చేసుకోవచ్చు అనమాట. అయితే గుచ్చుకున్న తర్వాత మనం వాటర్లో అయితే పెట్టుకోవాలండి. మనకి బంగాళదుంప కదండి, మనకి బ్లాక్ వచ్చేస్తుంది. అందు గురించి అని ఇలా స్టిక్కి మొత్తం గుచ్చుకున్న తర్వాత వాటర్లో అయితే పెట్టాలి. ఇక్కడ చూసారా అటు ఒకటి ఇటు ఒకటి గుచ్చుతున్నాను కదా. సో ఇలా గుచ్చుకున్న పర్లేదు, లేదంటే నేను ఫస్ట్ గుచ్చినట్టు కూడా గుచ్చుకోవచ్చు అనమాట. సో ఇలా స్టిక్స్ అన్నట్లు పెట్టేసుకున్నాను. చూసారు కదా అన్ని ఈవెన్ గా ఎంత పల్చగా వచ్చినాయో. సో ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. మీ దగ్గర ఇలా చాపర్ లేకపోయినా సరే హ్యాండ్ తో కట్ చేసుకున్నా బాగానే ఉంటుంది. సో ఇక్కడైతే దీన్ని కూడా తిప్పేస్తున్నానండి. ఇంకా అటు ఒకటి ఇటు ఒకటి ఇలా అయితే తిప్పుతున్నాను.
ఒక 4 అయితే ప్రిపేర్ చేశాను. పిల్లల కోసమే చేస్తున్నాను కదా, ఒక 4 అయితే ప్రిపేర్ చేసి వాటర్లో అయితే పెట్టేశాను. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకున్నాను. అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి కార్న్‌ఫ్లోర్ అయితే వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి మైదా అయితే వేసుకున్నాను. ఇందులో తగినంత కారం, ఇంకా సాల్ట్, పెప్పర్ పౌడర్ అయితే వేసుకోవాలన్నమాట. ఇందులో ఏంటంటే మనకి పెరి పెరి మసాలా ఉంటుంది కదండి, అది వేసుకోండి, బాగుంటది. సో ఆ మసాలా అయితే నేను తేలేదనమాట, నా దగ్గర లేదు మసాలా అయితే. మీ దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీగా పెరి పెరి మసాలా అయితే వేసుకోండి. అయితే ఇందులో ఏమేమి వేసానో చెప్పాను కదండి. కార్న్‌ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్స్, మైదా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అలాగే ఉప్పు, కారం, ఇంకా పెప్పర్ పౌడర్ వేసుకుని వాటర్ వేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా స్లైసెస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇలా స్టిక్ పెట్టుకుని దాన్ని ఇలా గిన్నెకి ఇలా మధ్యలో పెట్టుకుని ఆ స్పూన్ తోటి అయితే ఇలా మొత్తం అంతా వేసుకోవాలన్నమాట. మొత్తం స్లైసెస్ అన్నట్లకి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మనం స్పూన్ తో వేసుకున్నాం అంటే మొత్తం అంతా అప్లై అయిపోతుంది అనమాట. తర్వాత ఒక మూకుట్లో ఆయిల్ అయితే పెట్టానండి. ఇది కొంచెం పెద్దదే పెట్టాను అనమాట, ఎందుకంటే అదంతా బాగా ఫ్రై అవ్వాలి కదా. సో అది ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ స్లైసెస్ అన్ని ఇందులో పెట్టుకోవాలన్నమాట. ఒక 2 స్టిక్స్ అయితే పెడుతున్నానండి, అంటే ఒక 2 పడతాయి అనమాట, ఇంకెక్కువ పట్టవు. సో అందుకే ఇలా 2 అయితే పెట్టుకుని 2 సైడ్స్ కూడా బాగా మనకి మొత్తం ఫ్రై అయ్యేలా చూసుకోవాలన్నమాట. మళ్ళీ పొటాటో కదండి, పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ అంత బాగోదు. సో అన్ని వైపులా ఈవెన్ గా మనకి ఫ్రై అయ్యేలా అయితే చూసుకోవాలి. సో రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులో మీకు కావాలంటే మాత్రం ఫుడ్ కలర్ అయితే వేసుకోవచ్చండి. సో పిల్లలు తింటారు కాబట్టి ఫుడ్ కలర్ అంత మంచిది కాదు కాబట్టి నేనైతే వేయట్లేదు, మామూలుగానే మిక్స్ చేస్తాను. మీకు కావాలంటే కలర్ ఎక్కువ కనిపించాలనుకుంటే మాత్రం ఫుడ్ కలర్ అయితే వేయండి. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కకైతే తీయేసుకోవాలండి, సరిపోద్ది అనమాట. ఈ కలర్ వస్తాయని అన్ని బాగా ఫ్రై అయినాయి అనమాట. మనకి బయట దొరుకుతాయి కదండి ఇలాగా స్ప్రింగ్ రోల్స్, ఇవన్నీ అమ్ముతా ఉంటారు కదా, మళ్ళీ అది ఆయిల్ మొత్తం యూస్ చేసిందే అంత మాట యూస్ చేస్తూ ఉంటారు కదా. సో అందుకే ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుందాం అనుకోండి, మనకి హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు ఒక చిన్న మసాలా అయితే ప్రిపేర్ చేశాను. మీరు పెరి పెరి మసాలా ఉంటే పైన వేసుకోండి. సో అయితే నేను ఇక్కడ కొంచెం సాల్ట్, ఇంకా కారం, ఇంకా జీలకర్ర పౌడర్ అనమాట, ఈ 3 మిక్స్ చేసి ఇలాగే ఇట్లా పైన అయితే వేసాను. తర్వాత టమాటో కెచప్ అండి. సో టమాటో కెచప్ కూడా ఈ విధంగా స్లైసెస్ మీద అయితే వేసుకోవాలి. అలాగే మైనోస్ కూడా ఉన్నది కదా, సో మైనోస్ కూడా ఈ విధంగా పైన వేసుకున్నామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా అమ్మాయి అయితే టమాటో కెచప్ ఒకటే ఏమంది అనమాట, అందుకే టమాటో కెచప్ ఒకటే వేసాను. సో ఈ విధంగా చేసి పిల్లలకైతే పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఏదైనా సరేనండి ఇంట్లో చేసుకుని తింటేనే మంచిది అనమాట. బయట తినొచ్చు అంటే అంత మాట బయట కూడా తినలేరు కదా, అట్లా కాస్ట్ కూడా చాలా ఎక్కువ. ఒక్క 2 బంగాళదుంపలు తీసుకుని ఈ విధంగా చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఈ టమాటో కెచప్ లేకపోయినా పర్లేదు, అంటే ఈ మధ్యలో అందరి ఇంట్లోనే టమాటో సాస్ ఇవన్నీ ఉంటున్నాయి. సో ట్రై చేయండి, ఇలాగా తప్పకుండా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే నిజం చెప్పారండి, ఇవి 2 తినేసిన తర్వాత కూడా ఇంకా అడిగారండి. నా దగ్గర ఇంకొక బంగాళదుంప ఉంటే మళ్ళీ ఇంకోటి చేశాను అనమాట. మా హస్బెండ్ కూడా వచ్చారని చెప్పేసి ఇంకా ఆయన కూడా చేశాను. నా దగ్గర ఎక్కువ బంగాళదుంపలు లేవు, ఒక 3 ఉన్నాయి. ఫస్ట్ అయితే 2 చేశాను, మళ్ళీ వీళ్ళు అడుగుతున్నారు ఇంకా అని చెప్పేసి మళ్ళీ ఇంకోటి చేశాను అనమాట. సో అది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటని తప్పకుండా కామెంట్ చేయండి. లాస్ట్ వరకు చూసిన ఎంతమంది చూసారన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇదన్నమాట ఈ రోజు వీడియో. రేపు పొద్దుట ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు బాయ్.